ఒక్కోసారి మనం చేసే ప్రయత్నాల కంటే ప్రత్యర్థుల చర్యలే మనకు కలిసొస్తాయి. ప్రజెంట్ ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జికి అదే కలిసొస్తోందా? తమ నాయకుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు వైసీపీ ఆఫీస్పై దాడి చేసి ఎదుటివారికి అవకాశం ఇచ్చారా? మొన్నటి వరకు సెగ్మెంట్ అంతా కూడా తెలియని వారిని స్టేట్ మొత్తం తెలిసేలా చేశారా? నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఘటనలు ఎవరికి కలిసొచ్చాయి? వైసీపీ గ్రాఫ్ ఎలా పెంచుకోవాలని కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు ప్రయత్నాలు చేస్తుంటే అక్కడ ప్రత్యర్థులే వారికి అవకాశాలు ఇస్తున్నారు. పైగా లేని ఇమేజ్ని తెచ్చిపెడుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ హిందూపురం నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో ఓటమనేది ఎరుగదు. పైగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ఇక వైసీపీ ఇక్కడ గెలవకపోవడానికి ప్రధానమైన కారణం వైసీపీలో ఉన్న లోపాలు, విభేదాలు. ఇక్కడ తరచూ ఇన్ఛార్జీలను మారుస్తుండడం, వర్గ విభేదాల రగడ బాలకృష్ణకు కలిసొస్తున్నాయి. కానీ కొన్ని రోజులుగా హిందూపురంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆ ట్రెండ్కు బెండు తీసేలా ఉన్నాయి. హిందూపురం నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా కురుబ దీపిక ఉన్నారు. ఆమె రాజకీయాలకు కొత్త, కానీ ఆమె భర్త వేణురెడ్డి మాత్రం సుదీర్ఘకాలంగా వైసీపీలో ఉంటున్నారు. 2024 ఎన్నికలకు దాదాపు 10 నెలల ముందే దీపికకు ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు. గతంలో ఇక్కడున్న మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ నాయకత్వాన్ని లోకల్ నాయకులు వ్యతిరేకించడంతో ఆయన్ను తప్పించి దీపికకు పగ్గాలిచ్చారు. అయితే అప్పటికే ఇక్కడ నవీన్ నిశ్చల్తో పాటు కొండూరు వేణుగోపాల్ రెడ్డి, మధుమతి వర్గాలు చాలా బలంగా ఉన్నాయి. వీరందరినీ కాదని దీపికను తీసుకురావడంపై మొదట్నుంచి వ్యతిరేకత కనిపిస్తూనే ఉంది. 2024 ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే ఓటమి తర్వాత కూడా ఈ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. ఇక్కడ బాలకృష్ణను ఓడించాలంటే ప్రజల్లో తమ బలం పెంచుకోవడమే కాదు, ముందుగా ఐకమత్యంగా ఉండాలన్న ఆలోచన వైసీపీ నాయకులు ఏమాత్రం చేయలేదు. ఓటమి తర్వాత కూడా దీపికను నవీన్ నిశ్చల్తో పాటు వేణుగోపాల్ రెడ్డి వ్యతిరేకిస్తుండడం, కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో వైసీపీ అధిష్టానం ఆగ్రహించి వారిని సస్పెండ్ చేసింది. అయితే అప్పట్నుంచి వైసీపీలో వైషమ్యాలు మరింత పెరిగాయి. ఇలాంటి సమయంలో తమ బలాన్ని పెంచుకోవాలని దీపికతో పాటు ఆమె భర్త చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో రాజకీయాల్ని పార్ట్ టైంగా చూసే వీరు ఇటీవల ఫుల్ టైం పాలిటిక్స్ చూసుకుంటూ హిందూపురంలో బలపడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వేణురెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈసారి బాలకృష్ణపై ఏకంగా వేణురెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఆగ్రహించారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దీనిపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, నిరసనలు చేపట్టింది. అనంతపురం జిల్లాకు చెందిన నాయకులంతా హిందూపురం వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తుండడంతో మొత్తం అంతా హిందూపురం వైపు చూశారు. అయితే బాలకృష్ణ దీనిపై ఏమాత్రం స్పందించకపోయినా వైసీపీ నిరసన వ్యక్తం చేయడంతో హిందూపురంలో ఏం జరుగుతోందా అని అందరూ ఒకసారి చూసే పరిస్థితి వచ్చింది. పైగా వేణురెడ్డి, దీపికలు ఈ దాడి తర్వాత మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నారు. మొన్నటి వరకు కొందరికే తెలిసిన వేణురెడ్డి, దీపికలు హిందూపురంను దాటి రాష్ట్రమంతా తెలిసేలా చేసింది టీడీపీ నేతల తీరు. బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన తమ పార్టీ ఆఫీస్పై దాడిని వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారన్న ప్రచారం సాగుతోంది. ఈ అంశాన్ని ఇంకా ఎంత దూరం తీసుకెళ్తారన్న చర్చ నడుస్తోంది.